హాయ్ ఫ్రెండ్స్, శివుడికి ఎంతమంది కొడుకులో మీకు తెలుసా? తారకాసురుడు అనే రాక్షసుడు శివుడికి కఠోరంగా తపస్సు చేసి శివుడికి పుట్టిన పిల్లలు మాత్రమే నన్ను చంపగలరు అని వరం కోరుకుంటాడు. దాంతో మహాశివుడు కార్తికేయ స్వామికి జన్మనిస్తాడు. మహిషి అనే రాక్షసురాలు బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేసి శివుడికి విష్ణువుకి పుట్టిన సంతానం మాత్రమే తనను వధించగలదు అని వరం కోరుకుంటుంది. దాంతో విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి శివునితో ఒక బిడ్డను కంటాడు. అతనే అయ్యప్ప స్వామి. ఒకసారి శివుడు తన మూడవ కన్ను తెరవడంతో ఆ శక్తి సముద్రానికి తాకి జలంధరుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. జలంధరుణ్ణి శివుడే చంపుతాడు. శివుడి చెమటబొట్టు భూమిమీద పడడంతో ఆ చెమటబొట్టు నుండి అందకుడు అనే ఒక రాక్షసుడు జన్మిస్తాడు. కాని హిరణ్యాక్షుడి కోరిక మేరకు అందకున్నని అతనికి ఇచ్చేస్తాడు. శివుడు తపస్సులో మునిగిపోవడంతో ఒంటరిగా ఉన్న పార్వతీదేవి ఒక మట్టి బొమ్మను తయారుచేసి ప్రాణం పోస్తుంది. అతనే వినాయకుడు. ఒకసారి శివుడు పార్వతీదేవి కోతుల్లా మారి ఆడుకుంటూ ఉంటారు. దాంతో పార్వతీదేవి గర్భం దాల్చుతుంది. ఆ గర్భం నుండి జన్మించిందే హనుమంతుడు. అంతేకాదు, శివుడికి కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.